చాలామంది ఏం చేస్తారు అంటే, నేను 8 అవర్స్ స్టడీ చేయాలి, నేను 10 అవర్స్ వర్క్ చేయాలి. కానీ చివరికి ఏమవుతుంది? 2-3 అవర్స్ తర్వాత మెంటల్ ఫటీగ్ స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ టైం వేస్ట్ అవుతుంది. అందుకే బెటర్ అప్రోచ్ ఏమిటంటే, మెజర్ బై అవుట్పుట్, నాట్ టైం. నేను 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తా, నేను 1 టాస్క్ ఫినిష్ చేస్తా. ఇలా క్లారిటీ ఉంటే బ్రెయిన్ ప్రెషర్ తగ్గుతుంది. ఇప్పుడు రెండో ఫిక్స్, బిల్ట్ ఇన్ బ్రేక్స్. చాలామంది మిస్టేక్స్ ఏమిటంటే, బ్రేక్ అంటే రివార్డ్ అనుకుంటారు. కానీ బ్రేక్ అనేది స్ట్రాటజీ. మీరు 60-90 మినిట్స్ వర్క్ తర్వాత 10-15 మినిట్స్ ఫుల్ డిస్కనెక్ట్ అవ్వాలి. నాట్ ఫోన్ స్క్రోలింగ్, నాట్ స్టిమ్యులేషన్. వాక్, వాటర్, సైలెన్స్, ఐజ్ రెస్ట్. ఇది బ్రెయిన్ రీసెట్ చేస్తుంది. ఇప్పుడు మూడో ఫిక్స్, లో ఎనర్జీ డేస్ యాక్సెప్ట్ చెయ్యాలి. మీరు ప్రతిరోజూ 100% పర్ఫార్మ్ చెయ్యలేరు. కొన్ని డేస్ 60% ఎనర్జీ ఉంటుంది, కొన్ని డేస్ 40%. అది నార్మల్. కానీ మిస్టేక్ ఏమిటంటే, లో ఎనర్జీ డేలో కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం. అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బర్న్అవుట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్స్టెడ్, లో ఎనర్జీ డేస్ కోసం మినిమం వర్జన్ సెట్ చెయ్యండి. ఈరోజు ఫుల్ కాదు, కానీ మినిమం కంప్లీట్ చేస్తా. ఇది కన్సిస్టెన్సీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నాల్గో ఫిక్స్, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ తగ్గించండి. ఒకేసారి 5 పనులు చేస్తే బ్రెయిన్ కాన్స్టెంట్లీ రీసెట్ అవుతుంది. యు ఫీల్ బిజీ బట్ నాట్ ప్రొడక్టివ్. సింగిల్ టాస్క్ ఫోకస్ అంటే లెస్ బర్న్అవుట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, బర్న్అవుట్ అవాయిడ్ చేయడం అంటే కంఫర్ట్ జోన్లో ఉండడం కాదు. ఇట్ మీన్స్ కంట్రోల్డ్ ఎఫర్ట్, స్టెడీ ప్రెషర్, నాట్ ఎక్స్ట్రీమ్ స్పైక్స్. ఇప్పుడు చివరి పార్ట్, వీక్లీ రీసెట్. మీరు రోజూ పుష్ చేస్తే ఫెటీగ్ అక్యుములేట్ అవుతుంది. అందుకే వీక్లో ఒక్కసారి మెంటల్ రీసెట్ చేయాలి. ఒక లైట్ డే, ప్లానింగ్ ప్లస్ రిఫ్లెక్షన్ ప్లస్ రెస్ట్. ఇది హిడెన్ ప్రొడక్టివిటీ హ్యాక్. ఇప్పుడు మొత్తం సిస్టమ్ సింపుల్గా: అవుట్పుట్ ఫోకస్, బిల్ట్ ఇన్ బ్రేక్స్, లో ఎనర్జీ యాక్సెప్టెన్స్, సింగిల్ టాస్క్ ఫోకస్, వీక్లీ రీసెట్. ఇది ఫాలో చేస్తే మీరు వర్క్ కూడా చేస్తారు, స్టడీ కూడా చేస్తారు, కానీ క్రాష్ అవ్వరు. ఇప్పుడు ఫైనల్ ట్రూత్, బర్న్అవుట్ అవాయిడ్ చేయడం గోల్ కాదు, సస్టైనబుల్ పర్ఫార్మెన్స్ బిల్డ్ చేయడం గోల్. మీరు లాంగ్ టర్మ్గా కన్సిస్టెంట్గా ఉంటే యూ ఆటోమేటికలీ అవుట్ పర్ఫార్మ్ ఎవ్రీవన్ హూ బర్న్స్ ఫాస్ట్. ఇప్పుడు చాయిస్ మీది. యూ వాంట్ షార్ట్ బర్స్ట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆర్ లాంగ్ టర్మ్ స్టేబుల్ గ్రోత్? స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్, రికవర్ ప్రాపర్లీ. అంతే ఇక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? స్టార్ట్ చేస్తే ఫుల్ ఎనర్జీ ఉంటుంది, వర్క్ లేదా స్టడీ స్మూత్గా జరుగుతుంది. కానీ కొన్ని డేస్ తర్వాత మైండ్ పూర్తిగా టయర్డ్, బాడీ డ్రెయిన్డ్, ఏదీ చెయ్యాలని అనిపించదు. అప్పుడు మీరు అనుకుంటారు, నేను లేజీ అయిపోయానా, నాకు డిసిప్లిన్ లేదా? కానీ నిజం అది కాదు. మీరు లేజీ కాదు, మీరు బర్న్టౌట్ అవుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. ఇందాక మనం బర్న్అవుట్ గురించి మాట్లాడుతున్నాం కదా. బర్న్అవుట్ అంటే ఏమిటి అంటే, మీ బాడీ కాదు, మీ మైండ్ ఓవర్లోడ్ అవ్వడం. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, కానీ రాంగ్ వేలో చేస్తారు. మొదటి మిస్టేక్ ఏమిటంటే, వాళ్ళు కంటిన్యూయస్గా పుష్ చేస్తారు. బ్రేక్స్ లేకుండా, రెస్ట్ లేకుండా సేమ్ ఇంటెన్సిటీలో వర్క్ చేస్తారు. కాబట్టి మీ బ్రెయిన్ మషీన్ కాదు. మీరు రీఛార్జ్ చెయ్యకపోతే అవుట్పుట్ ఆటోమేటికలీ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఇంకో థింగ్, చాలామంది థింక్ చేస్తారు, నేను ఇంకా ఎక్కువ అవర్స్ స్టడీ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని. కానీ రియాలిటీ ఏమిటంటే, అవర్స్ ఇంక్రీజ్ అవ్వడం కాదు, ఫోకస్ క్వాలిటీ డిక్రీజ్ అవుతుంది. మీరు 6 అవర్స్ టయర్డ్ మైండ్తో స్టడీ చేస్తే అది 2 అవర్స్ ఫోకస్డ్ వర్క్ కంటే వీక్. ఇది బర్న్అవుట్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ సిగ్నల్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, బర్న్అవుట్ స్లోగా బిల్డ్ అవుతుంది, ఒక్కరోజు సడన్గా రాదు. ఫస్ట్ యూ ఫీల్ స్లైట్లీ టయర్డ్, దెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, దెన్ ప్రొకాస్టినేషన్ స్టార్ట్ అవుతుంది, దెన్ కంప్లీట్లీ స్టాప్. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్. అందుకే చాలామంది గుర్తించలేరు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే,
బర్న్అవుట్ ఎందుకొస్తుంది? మెయిన్ రీజన్ సింపుల్. ఓవర్వర్క్ ప్లస్ నో రికవరీ. మీరు వర్క్ చేస్తారు, కానీ రీఛార్జ్ చెయ్యరు. ఫోన్ బ్యాటరీలాగా 100% నుంచి 10%కి వస్తే మీరు ఛార్జ్ చెయ్యాలి, కానీ మీరు ఛార్జ్ చేయకుండా ఇంకా యూజ్ చేస్తారు. అదే బర్న్అవుట్. ఇప్పుడు ఇంకో మిస్టేక్. మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా నిజానికి రెస్ట్ తీసుకోరు. యూట్యూబ్ స్క్రోల్, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తారు. ఇది రెస్ట్ కాదు, ఇది బ్రెయిన్కి ఇంకా స్టిమ్యులేషన్. రియల్ రెస్ట్ అంటే బ్రెయిన్ కామ్ అవ్వడం, వాకింగ్ చేయడం, ఐస్ రిలాక్స్ చేయడం, సైలెంట్ టైం. ఇవి బ్రెయిన్ని రీఛార్జ్ చేస్తాయి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్. బర్న్అవుట్కి బిగ్గెస్ట్ ట్రిగర్ ఏమిటంటే అన్రియలిస్టిక్ డైలీ టార్గెట్స్. మీరొకరోజు డిసైడ్ అవుతారు, నేను 10 అవర్స్ స్టడీ చేస్తా, నేను ఫుల్ ప్రొడక్టివిటీ మెయింటైన్ చేస్తా. 2-3 డేస్ వర్క్ అవుతుంది, దెన్ క్రాష్. ఎందుకంటే బ్రెయిన్ సస్టైన్ అవ్వలేదు. కన్సిస్టెన్సీ అనేది ఇంటెన్సిటీ కాదు, సస్టైనబిలిటీ. ఇప్పుడొక సింపుల్ ట్రూత్. మీరు స్లోగా వర్క్ చేసినా కన్సిస్టెంట్గా చేస్తే రిజల్ట్స్ బెటర్గా వస్తాయి. బర్న్అవుట్ వచ్చిన పీపుల్ స్టాప్ అవుతారు, బట్ సస్టైనబుల్ వర్కర్స్ విన్ అవుతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి. బర్న్అవుట్ అవాయిడ్ చేయాలంటే యూ డోంట్ నీడ్ టు వర్క్ లెస్, యూ నీడ్ టు వర్క్ స్మార్ట్. ఇప్పటికైతే ఒక థింగ్ గుర్తుంచుకోండి. మీరు టయర్డ్గా ఉన్నప్పుడు లేజీ కాదు, ఓవర్లోడెడ్. మీ బాడీ సిగ్నల్ ఇగ్నోర్ చేయకండి. కాబట్టి ఇందాక తెలుసుకున్నాం, బర్న్అవుట్ అనేది లేజీనెస్ కాదు, ఓవర్లోడ్ ప్లస్ నో రికవరీ వల్ల వచ్చే కండిషన్ అని. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏమిటంటే, మీరు వర్క్ కూడా చెయ్యాలి, స్టడీ కూడా చెయ్యాలి, కానీ బర్న్అవుట్ కాకుండా ఎలా సర్వైవ్ అవ్వాలి? ముందు ఒక హార్డ్ ట్రూత్ చెబుతాను. మీరు ఎవ్రీడే మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తే యు విల్ బ్రేక్. హ్యూమన్ బ్రెయిన్ డిజైన్డ్ ఫర్ స్ప్రింట్, నాట్ కాన్స్టెంట్ మ్యారథాన్. అందుకే సస్టైనబుల్ సిస్టమ్ అవసరం. ఇప్పుడు మొదటి ఫిక్స్. స్టాప్ మెజరింగ్ యోర్ డీ బై అవర్. ఇప్పుడు చివరిగా ఒక చిన్న పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ప్రొడక్టివిటీ అంటే ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ చేస్తే అంత బెటర్ అని. కానీ నిజమేమిటంటే రైట్ థింగ్స్ రైట్ వే రైట్ టైంలో చేయడం, అదే రియల్ ప్రొడక్టివిటీ. మీరు రోజంతా బిజీగా ఉన్నా రోజు చివరికి మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ లేకపోతే అది ప్రొడక్టివిటీ కాదు, అది మోషన్ మాత్రమే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి. మీరొక కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఫుల్ స్పీడ్లో వెళ్తున్నారు, కానీ రాంగ్ డిరెక్షన్లో. స్పీడ్ పెంచితే డెస్టినేషన్ దగ్గరవుతారా? లేదు. అదేవే మీరు ఎంత హార్డ్వర్క్ చేసినా డిరెక్షన్ క్లియర్ లేకపోతే బర్న్అవుట్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేం రాదు. అందుకే నెక్స్ట్ లెవెల్ థింకింగ్ ఏమిటంటే, బిఫోర్ వర్కింగ్ హార్డ్ డిసైడ్ వాట్ మ్యాటర్స్. ప్రతిరోజూ మీకొక క్వశ్చన్ అడగండి. ఈరోజు నేను చేసే ఒక పని నా లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుందా? ఒకే ఒక్క మీనింగ్ఫుల్ టాస్క్ కంప్లీట్ చేసినా మీ రోజు సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం. మీరు టయర్డ్గా ఉన్నప్పుడు ఫోర్స్ చేసి పనిచేయడం కన్నా పాజ్ తీసుకుని క్లారిటీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్ మైండ్తో చేసిన 5 అవర్స్ వర్క్ కన్నా క్లియర్ మైండ్తో చేసిన 1 అవర్ వర్క్ పవర్ఫుల్. ఇది గుర్తుంచుకోండి. క్లారిటీ క్రియేట్స్ ఎనర్జీ. మీకు క్లియర్ డైరెక్షన్ ఉంటే మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ థింగ్. మీరు డిసిప్లిన్ బిల్డ్ చేయాలని అనుకుంటున్నారు కదా? డిసిప్లిన్ అంటే ఏమిటి అంటే, మీకు మూడున్నప్పుడు పనిచేయడం కాదు, మూడ్ లేకపోయినా స్మార్ట్గా సిస్టమ్ ఫాలో అవ్వడం. కానీ ఆ సిస్టమ్ సస్టైనబుల్ ఉండాలి, లేకపోతే మీరు అగైన్ బర్న్అవుట్లో పడతారు. అందుకే మీ లైఫ్ని రేస్లాగా ట్రీట్ చెయ్యొద్దు. ఇది మ్యారథాన్ కూడా కాదు, ఇది రిథమ్. వర్క్ రెస్ట్, వర్క్ రెస్ట్. ఈ రిథమ్ మెయింటైన్ చేసిన వాళ్లే లాంగ్ టర్మ్లో విన్ అవుతారు. ఇప్పుడొక సింపుల్ ఛాలెంజ్ మీకు. రేపట్నుంచి 1 డే పర్ఫెక్ట్గా చెయ్యాలని ట్రై చెయ్యొద్దు. ఇన్స్టెడ్ 1 డే బ్యాలెన్స్డ్గా చెయ్యండి. ఫోకస్ ప్లస్ బ్రేక్స్ ప్లస్ రియలిస్టిక్ టార్గెట్స్. అది మీరు రిపీట్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత హార్డ్వర్క్ చేస్తారో కాదు, ఎంతకాలం కన్సిస్టెంట్గా ఉంటారో అది మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఆల్రైట్, మీరు ఇప్పటివరకు మంచిగా విని ఉంటే మీరు సీరియస్గా ఇంప్రూవ్ కావాలని అనుకుంటున్నారు అంటే క్లియర్. సో డోంట్ జస్ట్ ఫీల్ మోటివేటెడ్, టేక్ యాక్షన్.
మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. స్టే ఫోకస్డ్, స్టే బ్యాలెన్స్డ్. అంతే ఇక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.